నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచి మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలో సిటీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1,20,00,000 రూపాయలతో చేపట్టనున్న నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేగాక 2 సిటీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పట్టణంలోని మహిళలు షాపింగ్, ఇతర అవసరాల కోసం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సిటీ బస్సు సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆసుపత్రికి చేరుకోవడానికి ఆటోలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇకపై వారు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని చెప్పారు. సిటీ బస్సు సర్వీసులు చెరువుగట్టు ఎస్ఎల్బీసీ మార్గంతో పాటు ధర్వేషిపురం నుండి దుప్పలపల్లి వరకు నడిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నల్గొండకు అదనంగా 30 బస్సులు కేటాయించడం జరిగిందని, 56 మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ వద్ద పెట్రోల్ పంపు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, బాత్రూములు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పనుల కోసం అదనంగా 5 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ అభివృద్ధికి 83 కోట్ల రూపాయలతో తాగునీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది మోడల్ సిటీగా రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కురిషా ఖాన్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక ఆర్థిక శాఖ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, డిప్యూటీ మేయర్ ఆమిర్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు అబ్బకోని కవిత, రమేష్ గౌడ్, లైసన్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. सा भौमिं विश्वदारत्तमात्यतिष्ठदशाङ्गुलं पुरुष एवे చాలా సిటీలు పెరిగినాయి, కాలనీలు పెరిగినాయి. కాబట్టి ఆ ఎండి గారు కోరగానే 2 సిటీ బస్సులు ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇంకా కూడా మహిళా సంఘాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా మీకు తెలుసు, ప్రతి రోడ్డు కూడా డబుల్ రోడ్ వేయడం కాకుండా ఈ 28 రోజు నల్గొండ కనగల్లోనే మన ముఖ్యమంత్రి గారు 13,000 కోట్లతోని హ్యామ్ పద్ధతిలో ఈరోజు డబుల్ రోడ్లుగా మార్చే కార్యక్రమం. అలాగే గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు సింగిల్ లేన్ని మళ్ళీ బీటీ రోడ్డుగా మట్టి రోడ్ అనే ఉండొద్దనే 20,000 కోట్లు ఆర్బీఐ గ్యారంటీ ద్వారా టెండర్లు పిలిచి పనులు కూడా స్టార్ట్ చేసుకునే సంబంధంలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్ళే విధంగా ఈరోజు ఎలక్ట్రిక్ బస్సెస్ పొల్యూషన్ దూరంగా ఉండాలని ఈవీ బస్సెస్ కూడా కొంటున్నాం. వాటికి కూడా డిమాండ్ ఉన్నది, బుకింగ్ చేసినాం కానీ వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు. ప్రజల సౌకర్యం తీసుకురావాలని ఇక్కడ ఉన్న ఆర్టీసీ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి స్పెషల్ గెస్ట్గా వచ్చిన మా ఉప్పల్ గారికి సడన్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వారితో మళ్ళీ ఈరోజు నల్గొండలో ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తాను ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే యాజ్ ఏ సెక్రటరీగా నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ కలుస్తాం, నల్గొండగా అయితే మళ్ళీ కలెక్టర్ రాలేడు కదా అని ఈ సంతోషకరమైన వార్త